అది తెలిసిన విషయం, అది తెలిసిన మరుక్షణం అమిత్ షా గారికి చెప్తే ఒకటే ఫోన్ కాల్ తోటి ఆయన ఇంపోర్ట్ బ్యాన్ చేయించాడు. ఇంపోర్ట్ బ్యాన్ చేయించిన 3 నెలలకి 55 రూపాయలు ఉన్న ధర, సాధారణంగా మనం రెగ్యులర్ గా వాడుకునేది క్వింటాల్ కి మాట్లాడతాం 5,500 అని. 5,500 ఉన్న ధర 6,500 అయింది. ఇంపోర్ట్ బ్యాన్ కాగానే 2 నెలలకు 3 నెలలకి. మళ్ళా పసుపు రైతుకి పండిన పసుపు మాక్సిమం మన నిజామాబాద్, నిర్మల్, చుట్టుపక్కల జగిత్యాల జిల్లాలు పండుతుంది కాబట్టి అక్కడ నుంచి ట్రైన్లలో ఎక్స్పోర్ట్ మొదలైపోయింది. ఆ ఎక్స్పోర్ట్ మొదలైతుంటే ఆ సమయంలో ఇంపోర్ట్ బ్యాన్ చేసినందుకు 1000 రూపాయలు స్ట్రేట్ అవే పెరిగింది పోయిన సంవత్సరం. ఇవాళ 55 రూపాయలు కిలో రైతుకు వస్తుంటే 60 రూపాయలు వేసుకోండి, 6,000 రూపాయలు క్వింటల్. 60 రూపాయలు వస్తుంటే కిలోకి దాన్ని పౌడర్ చేయడము, ప్రాసెస్ చేసి పౌడర్ చేయడము, ప్యాకేజింగ్ చేయడము, వీటన్నిటికీ ఖర్చు 24 రూపాయలు అవుతుంది కిలోకి. 84 అయింది. మా అంటే 30 రూపాయలు వేసుకోండి, 90 రూపాయలు వేసుకోండి. అదే పసుపు ఎక్స్పోర్ట్ అవుతుంది. ప్రపంచంలో వండేదంతా ఇండియాలోనే వండుతున్నది. ప్రపంచంలో ఎవరు పసుపు వాడాలని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాకి మన నిజామాబాద్ నుంచి బాంబేకి పోవాలా, ఐసీడీ కంటైనర్ల ద్వారా పోతే 40 ఫీట్ల కంటైనర్ కి ఒక్క కంటైనర్ల 27 టన్నులు వస్తుంది. 40 ఫీట్ కంటైనర్ల ఒక్క కంటైనర్ బాంబే చేరాలంటే 50,000 రూపాయలు ఫీజు, ఐసీడీ ఫీజు. అంటే కిలోకి 18 పైసలు అయింది. 20 పైసలు వేసుకొని రౌండ్ ఫిగర్. పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అక్కడ బాంబేల పడవెక్కినేకి, కంటైనర్ పడవెక్కినేకి కిలోకి 8 ఆనా 50 పైసలు. బాంబే నుంచి న్యూయార్క్ పోతందుకి, అమెరికా పోతందుకి $3,950 కంటైనర్ కి. 40 ఫుట్ కంటైనరు 3,950. కేజీకి ఎంత అయిందండి? 3,950 అంటే 2 లక్షల, ఇవాళ ఉన్న రేటు 74-75 ఉన్నది. 2,91,115 రూపాయలు అమెరికాకి చేరుతుంది కంటైనర్. 27 టన్నులు, టన్నుకి 10,782 రూపాయలు, కేజీకి 10 రూపాయల 80 పైసలు. అమెరికా చేరుతుంది నిజామాబాద్ పసుపు 10 రూపాయలు 80 పైసలు. దానికి మీరు పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 8 ఆనా వేసుకోండి. బాంబేకి చేరుతానికి 20 పైసలు వేసుకోండి. 70 పైసలు వేసుకుంటే 10 రూపాయలు 11.5 రూపాయలు. అమెరికా పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ రూపాయి వేసుకోండి, 12.5 రూపాయలు. అమెరికా నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఈ నుంచి నిజామాబాద్ నుంచి బాంబే 700 కిలోమీటర్లు ఉంటే 20 పైసలు అవుతున్నది. ఆడ కూడా ట్రైన్లలోనే తిరుగుతుంది. రూపాయి వేసుకొని, 2 రూపాయలు వేసుకొని, 3 రూపాయలు వేసుకోండి, 15 రూపాయలు. రైతుకి 60 రూపాయలు వస్తున్నది. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ కి 30 రూపాయలు అవుతున్నది. 15 రూపాయలలో అమెరికాలో ఏ ప్రాంతంకైనా చేరుతున్నది. 45, 60, 105 రూపాయలు. అమెరికాకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్యాకేజింగ్ అనుకోరు, ఇంకా 10 రూపాయలు వేసుకోండి. అసలు అసంభవం. ఇంకా 10 రూపాయలు వేసుకోండి, 115 రూపాయలు. అమెరికాలో సామాన్యుడు ఇదే పసుపు కొనే ధర $14, అంటే సుమారు 1,100 రూపాయలు. ఖర్చు అమెరికా చేరుతానికి, సూపర్ మార్కెట్ చేరుతానికి 115 రూపాయలు. సూపర్ మార్కెట్ అమ్ముతున్నాడు 11 రూపాయలు. దుబాయ్కి చేరుతానికి
ఇండియన్ ఎక్స్ప్రెస్ పోయిన సంవత్సరం తెలంగాణ ఫార్మర్ సూసైడ్ థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎందుకు చేసుకుంటున్నాయా తెలంగాణలో రైతు ఆత్మహత్య? ఇవాళ కేసీఆర్ ఎందుకు ఈ ఉద్యమానికి, ఇది ఫేక్ ఉద్యమం, ఏజెంట్ కమిషన్ ఏజెంట్ల ఉద్యమానికి కేసీఆర్ ఎందుకు వత్తాసు పలుకుతున్నాడు? ఈ ఏజెంట్లకి, ఈ బ్రోకర్లకి, మిడిల్ మెన్ బ్రోకర్లే అంటారు, ఈ బ్రోకర్లకి కేసీఆర్ లాంటి పొలిటీషియన్లు చీఫ్ బ్రోకర్. ఈజ్ నాట్ అ చీఫ్ మినిస్టర్, ఈజ్ ద చీఫ్ బ్రోకర్ ఆఫ్ దిస్ స్టేట్. ఏమంటాడే కార్పొరేట్, ఇలా ఆయన కంప్లైంట్ ఏంది? కార్పొరేట్ అవుతుంది ఆ వ్యవస్థ, అంతేనా? మిత్రులు అడుగుతున్నా, ఆయన కంప్లైంట్ ఏంది? ఎందుకు ఉద్యమం కేటీఆర్ కేసీఆర్ ఎందుకు ఉద్యమిస్తున్నారు? ఇవాళ బంద్ పెట్టించారు, అఫీషియల్ బంద్, గవర్నమెంట్ చేయబడుతున్న బంద్. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ. మరి కేసీఆర్ కంట్ల నులుసు పడితే కార్పొరేట్ క్లినిక్ కావాలి, అది ఢిల్లీలో కావాలి, వాళ్ళ హైదరాబాద్ డాక్టర్లు వనికిరారు. మళ్ళా కేసీఆర్ దగ్గు సర్ది వస్తే యశోద హాస్పిటల్ కావాలి, కార్పొరేట్ హాస్పిటల్ కావాలి. కేటీఆర్ కొడుకు చదువుకుంటేందుకు ఓక్రిడ్జ్ కావాలి, స్కూలు, కార్పొరేట్ స్కూల్ కావాలి. కేసీఆర్ తిరిగే కారు టయోటా ప్రాడా కావాలి, టయోటా కార్పొరేట్ వ్యవస్థ కాదా? హరీష్ రావు కవిత సంపాదించిన అవినీతి సొమ్మంతా ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే కార్పొరేట్ కాలేజీలు కావాలి. మనకు తెలియని విషయమా? కార్పొరేట్ కాలేజీలో ఇన్వెస్ట్మెంట్లు లేవా? పోలీస్ హెడ్ క్వార్టర్ కార్పొరేట్ స్టైల్లో ఉండాలి. ఫైనల్ గా కేటీఆర్ శుక్రవారం శనివారం తాగి దండనాలు ఆడాలంటే కూడా కార్పొరేట్ స్టైల్లో పార్టీలు కావాలి. కేసీఆర్ కార్పొరేట్ స్టైల్లో వ్యవసాయం చేయాలి, కార్పొరేట్ స్టైల్లో కార్పొరేట్లకి అమ్ముకోవాలి ఉత్పత్తులు ఆయన వ్యవసాయ క్షేత్రంలో నుంచి. మరి రైతులు పిల్లగాళ్ళ కార్పొరేట్ కాలేజీలు వద్దా? రైతుల గరీబ్ రైతుల పిల్లగాళ్ళకి అలా కుటుంబ సభ్యులకి బీమార్లు వస్తే, కరోనా వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఇలాజ్ చేసుకోమని ఆయుష్మాన్ భారత్ తెచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. వాళ్ళకు కూడా కావాలి, వాళ్ళకు కూడా కార్పొరేట్ కాలేజీలు కావాలి, కార్పొరేట్ హాస్పిటల్ కావాలి. దానికి తగ్గట్టు సంపాదన ఉండాలంటే ఇలా కార్పొరేట్లు కూడా కేసీఆర్ పొలంలో ఉన్నట్టు ప్రతి గరీబ్ రైతు పొలంలో కొనాలి. వీనంత దుర్మార్గుడు ఉంటాడా ప్రపంచంలో? ఎందుకు రైతు కష్టపడి పొద్దునక రాత్రనక ఎండనక వాననక కష్టపడి తిప్పలు పట్టుకుంటా, పెస్టిసైడ్లు కొట్టుకుంటా, నువ్వు ఇచ్చే సీడ్లు ఏమో మొలకలెత్తాయి, సోయా ఏమంటావు మొలకలెత్తాయి, టైంకి కొనుగోలు చెయ్యవు, సన్నాలు ఏమంటావు ధర ఇస్తా అంటావు ఇయ్యవు, మొక్కకి కొనుగోలు కేంద్రాలు పెట్టవు, రంగు మార్చే ధాన్యం కొనుగోలు చెయ్యవు, అకాల వర్షాలు వస్తే నువ్వు ఇన్సూరెన్స్ పెట్టవు, క్రాప్ ఇన్సూరెన్స్ కేంద్రం పెడితే పెట్టనీయవు. ఎర్రజొన్నల రైతులు, పసుపు రైతులు, మక్క రైతులు రోడ్డు ఎక్కుతేనేమో నువ్వు ఫామ్ హౌస్లో అంటావు. ఇవాళ ఎవడో పంజాబ్ అట, హర్యానానట, ఆడ రైతులు కూడా కాదు, ఆడ కమిషన్ ఏజెంట్లు రోడ్ ఎక్కితే నువ్వు నీ కొడుకు రోడ్ ఎక్కుతారు. నువ్వు నీ కొడుకు రోడ్ ఎక్కుతారు. ఇలా ఆడ పంజాబ్ హర్యానాడు కనబడతాడు. ఆంధ్రోళ్ళ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే కేసీఆర్ పంటితోటి తీస్తా అన్నాడు. వాళ్ళు తీపించుకోరు, వాళ్ళకి తెలుసు వాళ్ళ కాళ్ళ గుణపం గుచ్చిందే ఈయన. ఆయన పంటితోటి తీస్తాడా కొడతాడా అనే డౌట్ ఆంధ్రోళ్ళకి. ఈయనకి వీటన్నిటికీ రోడ్ ఎక్కుతందుకేమో ఓపిక వస్తుంది, వీటన్నిటికీ రోడ్ ఎక్కుతందుకేమో ఓపిక వస్తుంది. మన రైతులు అంకాపూరు, నిర్మలు, మహబూబ్ నగరు, నల్గొండ, తెలంగాణ రైతాంగము నీ రైతు
రైస్ మిల్లర్లు అందరూ వీళ్ళందరి దగ్గర వరికి తరుగు పడుతుంటేనేమో 10% తరుగు పడుతుంటేనేమో నీకు రోడ్ ఎక్క బుద్ధి కాదా? నువ్వు రైస్ మిల్లర్లకి బ్రోకర్ ఇవి కాదా? నువ్వు పోల్ట్రీ వ్యవస్థకి బ్రోకర్వి కాదా? కేసీఆర్ కంటే పెద్ద బ్రోకరు రైతుల రక్తం దాగుకుంటా పైసలు సంపాదించే మనిషి కూడా ఉన్నాడంటే ప్రపంచంలో ఈనాటి హీనమైనోడు కూడా ఈయనంత పాపం చేయడు. రైతుల రక్తం దాగేటోడు మనిషి కూడా ఉన్నాడంటే రాక్షసుడు. ఇలా అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యులు. నీకు ఎన్ని ఎగ్జాంపుల్ ఇవ్వాలి? నువ్వు ఒక్క రీజన్ ఇవ్వకపోతుంది. దేనికోసం నువ్వు ఇవాళ రోడ్డు మన భారత్ బంధుకి మద్దతు ఇస్తున్నావు? దేనికోసం ఇస్తున్నావు? ఒక్కటి ఇవ్వకపోతుంది. ఈ చట్టాలు ఎందుకు ఉపయోగమో నేను 100 చెప్తా. ఇప్పుడు 100 కారణాలు చెప్తా. ఇవాళ ఈయన గిసుండి పాపాత్ముడు ధర్నా చేయనికే దిగుతున్నాడు. హైదరాబాద్ లో ధర్నా చౌక్ ఎత్తేసినోడు ఇలా ధర్నా చేస్తాడు. ఈ కేసీఆర్ అనేటోడు రైతుల గురించి మాట్లాడితే దానికి దశాబ్దపు జోక్ ఇది. ఈ దశాబ్దపు జోక్ కేసీఆర్ అనేటోడు రైతుల గురించి మాట్లాడతారు తెలంగాణలో. ఇక మన కేటీఆర్ దిమ్మ తిరగాలట ఢిల్లీ నాయకులకి, అట చేస్తారట భారత్ బంద్. కేటీఆర్ నీ రాష్ట్రంలో ఏ రైతు సుఖంగా ఉన్నాడు రా నాయన? మీ అయ్యా మాట్లాడిన మాటలు వినిపించాలా? కేసీఆర్ మాట్లాడిన మాటలు వింటే బాగుంటుందా? ఏంది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇలా ఎరువులు ఏవైతున్నాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతిపెద్ద చీఫ్ కబర్ కూడా చెప్పబోతా ఉన్నా. ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను. ఇక మనం అందరం ఆగమైపోతుంది, అడ్డం పడుతుంది. 100కి 100% దేశమంతా ఆగిపోతుంది, ఆగమైపోతుంది, దేశమంతా అడ్డపడుతుంది. కేసీఆర్ అనే తోడు దీనికోసమే పుట్టిండు 100%. వీళ్ళట ఈ కేటీఆర్ అంటాడు కదా, అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గాజులు కొనుక్కొస్తాడని. ఆయననే వాడేది కదా సామెత. ఇది అట్లున్నది. ఇవాళ నీ రైతుల పరిస్థితి ఏంది? ఈ ఆట నేను చెప్తా ఉన్నా. ఇదికెళ్ళి మళ్ళా పసుపు కోసే సమయం వచ్చింది, దున్నే సమయం వచ్చింది. మళ్ళా ఇంకా 1-2 నెలల నుంచి పసుపు వస్తుంది ఇక మార్కెట్లకి. నువ్వు కూడా లేఖ రాయకపోతేవా ఇదే రైతులు వచ్చి బట్టలు ఊడదీసి కొడతారు కేసీఆర్. నిన్ను బట్టలు ఊడదీసి కొడతారు రైతులు. రోడ్డుకు వచ్చి నీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి జుట్టు పట్టుకొని గుంజుకొస్తారు. జుట్టు పట్టుకుంటారా, ముక్కు పట్టుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఖబర్దార్. ఉద్యమం చూస్తావా? ఉద్యమం పార్టీ ఎట్లుంటుందో. భారతీయ జనతా పార్టీ బెంగాల్లో చూపిస్తా ఉన్నది, తెలంగాణ చూపించడం పెద్ద పని కాదు మాకు. నువ్వు నిన్న లేఖ రాయేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆడి ఇచ్చినట్టు ఆయన 900 1000 ఇస్తున్నాడు. నువ్వు ఇక్కడ 1000 రూపాయలు ఇచ్చి కేంద్రాన్ని 1000 రూపాయలు అడగలేదనుకో నిన్ను బట్టలు ఉడదీసి కొడతారు చెప్తా ఉన్నా. ఇక్కడ రైతులు దానికి మక్కోళ్ళు వస్తారు, దానికి ఎర్రగడ్డోళ్ళు వస్తారు, దానికి వరోళ్ళు వస్తారు, సన్న వరోళ్ళు అందరికంటే ముందుంటారు. బిడ్డ నీ పని అవుతుంది ఈ 2-3 నెలల్లో. ఈయన రైతు నిర్వచనమే మార్చేసాడు. ఈయన రైతు గురించి మాట్లాడుతున్నాం. భూమి పట్టాదారే రైతు ఈయన లెక్క ప్రకారం. నిర్వచనం మార్చేదా లేదా? ఇంతకుముందు మనం అందరం ఏమనుకుంటుంటే మీ వ్యవసాయం చేస్తూ రైతు అనుకుంటుంది. లే, ల్యాండ్ లాడే రైతు, పట్టాదారే రైతు అని చెప్పి రైతు బంధు ఇస్తున్నాం.
వ్యవసాయం చేసేవాడికి ఇస్తలేడైనా భూమి పేరుంటేనే ఇస్తున్నట. ఇక ఈయన కూడా రైతు గురించి మాట్లాడుతుంది. ఇవన్నిట్లా ఒక్కటి చాలా సంతోషమైన విషయము, భారతీయ జనతా పార్టీ చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఈ రైతు చట్టాలు తీసుకొచ్చి ఇవాళ రైతుల గురించి వీళ్ళు మాట్లాడుకుంటా పక్కకి వ్యవసాయ మంత్రిని పెట్టుకున్నారు. ఒక వ్యవసాయ మంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి, అది తెలిసింది. మనం హోంమంత్రి కూడా పేరు తీసుకున్నట్టున్నాడు. ఒక హోంమంత్రి, ఒక వ్యవసాయ మంత్రి రాష్ట్రానికి ఉన్నట్టు తెలిసింది. లేకపోతే అయ్యా కొడుకులే అన్ని మంత్రులు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దుబ్బాకల పెట్టిన దెబ్బకి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క మంత్రులకి ఎమ్మెల్యేలకి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది. ఏమన్నా ప్రకాష్ అన్న కరెక్టా? లేకపోతే ఎవడన్నా బయటకు వచ్చా, ఎవడన్నా ప్రెస్ మీట్కి వచ్చా, ధైర్యం చేశా రాణిస్తుండేనా? ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు భారతీయ జనతా పార్టీకి థ్యాంక్ యూ చెప్పాలి. మీ ఆత్మ గౌరవం పెంచింది. మీరందరూ కూడా భారతీయులే కదా. మీ ఆత్మ గౌరవం పెంచిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇక ఇప్పుడున్న వ్యవసాయ విధానం కొత్త, ఇప్పుడున్న మార్కెట్ యార్డులు, అది ఏమి యార్డు? ఆడ వర్షానికి ఆరేసుకుంటానికి జాగుండదు, షెడ్ ఉండదు. పచ్చి పసుపు వస్తే దానికి 2 రోజులు ఆరేసుకొని మళ్ళీ అమ్ముకోనికే, మాయిశ్చర్ తగ్గించుకోనికే యాడుండదు. ఏ సౌలతులు ఉండయి. మాయిశ్చర్ కంటెంట్, కర్కుమిన్ కంటెంట్ మెజర్ చేసే ల్యాబ్ ఉండదు. ఏమీ ఉండదాడ మన మార్కెట్ యార్డులు, మన గంజులు. అయితే దానికి ఆడ కమిషన్ ఏజెంట్లు 2% అడిపి కమిషన్ 2%. అదే రోజు పేమెంట్ చేస్తే 2% ఇంట్రెస్ట్. మళ్ళా పనికిమాల మార్కెట్ యార్డ్కి 1% ఫీజు. ఇక ఇది ఏంటంటే ఇక దీనికంటే ఇక ఘోరము మన భారతదేశంలో తెలంగాణలో అయితే ఉన్నది. పండించిన వడ్లకి సంచులలో నింపుకొని మార్కెట్ యార్డుకు తీసుకొస్తానికి ఆ సంచి కూడా 10 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు కిరాయి. ఒక్క సంచికి 10 రూపాయలు. ఈ కమిషన్ ఏజెంట్లు ఈ గవర్నమెంట్ సప్లై చేయాల్సింది. మళ్ళా పొలం కాడ లోడింగు, మళ్ళా ట్రాన్స్పోర్టు 30 నుంచి 40 రూపాయలు అయిపోయింది. మా నిజామాబాద్లో వండిన వరి మార్కెట్ యార్డ్కి రావాలంటే, కొనుగోలు కేంద్రంగా రావాలంటే డిస్టెన్స్ బట్టి ఆ ట్రాన్స్పోర్టు, మళ్ళా కొనుగోలు కేంద్రంలో అన్లోడింగ్, మళ్ళా ఆడ కుప్పం వస్తానికి 4 రూపాయల సంచికి మళ్ళా దానికి కాస్టు. లోడింగ్ 6 రూపాయలు, అన్లోడింగ్ 6 రూపాయలు, కుప్పం వస్తానికి 4 రూపాయలు, సంచికి కిరాయి 10 రూపాయలు. 1% మార్కెట్ యార్డ్ ఫీజు దేనికే వల్ల, 2% కమిషన్ ఏజెంట్ ఫీజు, మళ్ళా 2% సేమ్ డే పేమెంట్ ఇస్తే 2% ఇంట్రెస్ట్ కట్ చేసి ఇస్తాడు. మళ్ళా కుప్పలు పోసి తీసేటప్పుడు కొద్దిగా వేస్ట్ అయ్యేది కదా, ఆ 1% మళ్ళా కట్ చేస్తారు రైతుకి. ఇది మన దగ్గర ఉన్న సిస్టమ్. మళ్ళా మార్కెట్ యార్డ్ బయట సీజన్ లో 1000 లారీలు ఉంటాయి. ఆ 1000 లారీలలో మన రైతుది ఎప్పుడు వస్తుంది నెంబరు? ఆ రోజు వినా ఆడ అన్లోడింగ్ కాకపోతే మళ్ళా తెల్లారి కిరాయి మళ్ళీ ఇవ్వాలి. అప్పుడే రైతుని పిప్పి చేస్తారు వీళ్ళు ఏజెంట్లు. ఏం చేస్తారు? అమ్ముతావా, ఈ ధరకు అమ్ముతావా, 55 రూపాయలకు పసుపు అమ్ముతావా, లేదా తీసుకపో. ఏడికి తీసుకుపోతాడండి రైతు? నీ పసుపు పచ్చుకున్నది 50 రూపాయలు ఇస్తా, 45 రూపాయలు పోయినసారి పసుపు పచ్చుకుంటే నువ్వు 1% మార్కెట్ యార్డ్ ఫీజు తీసుకుంటున్నావు. మార్కెట్ యార్డ్ రైతులకి పసుపు ఆరేసుకుంటే ప్లాట్ఫామ్ పెట్టాలా లేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా లేదా? ఆ పసుపుల కర్కుమిన్ ఎంత ఉన్నది, మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉన్నది, మెజర్మెంట్ చేయాలా లేదా? 70 సంవత్సరాలు అవుతున్నదండి. ఈ పాలసీలు వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నది. ఇదే అర్థమా? ఈ కమిషన్ ఏజెంట్లు వేస్తున్న బిస్కెట్లు తినుకుంటా మురుగుతున్నాయి కదా కేటీఆర్ లాంటి కుక్కలు. ఆ బిస్కెట్ల కోసమే కదా రైతులని నాశనం చేస్తున్నాడు
ఇవాళ ఇప్పుడున్న పాలసీ ప్రకారం నేను పసుపుది ధర అమెరికా చెప్తే దుబాయ్ చెప్తే హైదరాబాద్ మీరు అందరూ కొట్టరు చూసుకోరు ఎప్పుడన్నా మీ ఇంటి వాళ్ళు పోతారు సూపర్ మార్కెట్లో పసుపు ప్యాకెట్ కొనుక్కొస్తారు కదా ఏం స్వామి సత్యనారాయణ స్వామి కొనుక్కొస్తారు కదా ఎంత కొనుక్కొస్తారు తెలుసా 280 రూపాయలు కిలో తెస్తారు సూపర్ మార్కెట్ పోతావు కదా పసుపు కొన్నికైతే ఓ నెల సామాన్ మొత్తం కొన్నికి వస్తావు ప్యాకెట్ తీస్తుంది అన్ని దాంట్లో వేస్తుంది అన్ని సామాన్లు ట్రాలీలా పట్టుకొస్తుంది ఆడ కంప్యూటర్ ముందర పెడుతుంది వాడు ఒక్కొక్క ప్యాకెట్ తీసే స్కాన్ చేసి ప్యాకెట్లలో నువ్వుకే క్యారీ బ్యాగ్లలో అంతేనా 280 రూపాయలు ఉంటుంది చూసుకోరి ఆడనేమో 50 రూపాయలు 60 రూపాయలు వస్తున్నది నిజామాబాద్కి హైదరాబాద్ వచ్చేసరికి 4 ఇంతలు 5 ఇంతలు పెరుగుతుందా అండి పౌడరు ఆరబెట్టుడు బాయిల్ చేసుడు పౌడర్ చేసుడు ప్యాకేజ్ చేసుడు అంటే 24 రూపాయలు 24 రూపాయలు 200 రూపాయలు ఏడిపోతున్నాయి మరి హైదరాబాద్ 280 దుబాయ్లో 500 అమెరికాలో 1100 ఏడిపోతున్నది మరి చూసుకోరు అందరూ ఇప్పుడున్న వ్యవస్థల 20% నుంచి 25% వస్తున్నది నేను హైదరాబాద్ మార్కెట్ అయితే చెప్తున్నాను మీకు ఈ అమెరికా అంటే 10% కూడా వస్తలేదు రైతులకి కొత్త విధానాలు ఇంప్లిమెంట్ చేస్తే రైతుకి 65% వస్తుంది 65% రీటైల్ అమ్ముడు పోయే దాంట్లో కల్లా 65% వస్తుంది ఈ లెక్క ప్రకారం పసుపు రైతులు 15,000 రూపాయలు క్వింటాల్కి 150 రూపాయలు కేజీకి డిమాండ్ చేయడము ఎక్కడన్నా తప్పు ఉన్నదా అని అడుగుతున్నా ఏంది భరించాలంటే రాష్ట్రం భరించాలా ప్రభుత్వం భరించాలా కేంద్ర ప్రభుత్వం భరించాలా అని పాపం వాళ్ళు తెలియక వాళ్ళు మొత్తుకుంటా ఉంటారు అయ్యేదేమో గిరి దండ వీళ్ళ దగ్గర మొత్తం కేంద్రం భరిస్తుంది రాష్ట్రం భరిస్తుంది ఏదైనా పంటకి మద్దతు ధర ఇస్తుంది వీళ్ళేమో మార్కెట్లల్లా తక్కువ ధరకు అమ్మేసుకొని పోల్ట్రీల దగ్గరికి వెళ్ళి వెనుకకెళ్ళి తీసుకోవాలా మొక్క 20,000 టన్నులని ఒక లాట్ పక్క రాష్ట్ర వేరే రాష్ట్రాలలో అమ్ముతే మార్కెట్లు మన రాష్ట్రంలో 80,000 టన్నులు ఏంటికి కాంపిటీషన్ ఉండదు కొనుగోలు పోల్ట్రీ ఒకడే కొనుక్కోవాలా ఒకడే వ్యాపారస్తుడు కొనుక్కోవాలా మళ్ళా 1,850 రూపాయలు ఎంఎస్పీ ఉన్నది 650 రూపాయలు ప్రభుత్వాలు భరించాలా వెనుకకి వెళ్లి ఫార్మ్ హౌస్ కి కేసీఆర్ కి కేటీఆర్ కి సొరగొట్టాలి ఈ అన్ని పైసలు రిసర్చ్ లో పెట్టొచ్చు బోర్డులకు పైసలు ఇవ్వచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లకు పైసలు ఇవ్వచ్చు వ్యవసాయ విధానాలు పెంచవచ్చు పంటకి రైతుకి ధర ఇచ్చుకి మనకి ఎంఎస్పీ స్కీమ్ కే 70,000 కోట్లు కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అన్ని కలిపితే లక్షల కోట్లకు వెళ్ళిపోతున్నది దీనికోసం దళారులకు మేపుతున్నాం దళారులు కేసీఆర్ కి మేపుతున్నారు దీనికోసం ఇవాళ ఏముందండి తప్పిల్లా ఈ విధానాలలో ఏమున్నది ఇవాళ మీకు రైతులకి కార్పొరేట్ వస్తాడు అగ్రిమెంట్ ఎంటర్ అవుతాడు ఏం పండించాలా ఎంత పండించాలా ఏమి పెస్టిసైడ్స్ కొట్టాలా ఎంత కొట్టాలా వ్యవసాయం ఏ విధానంలో నడపాలా ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ఏ ధరకి ఆయన కొంటాడో ఏ రోజు కోతలు చేయాలనో అన్ని కూడా అగ్రిమెంట్ లో మెన్షన్ చేసి రైతు దగ్గర ఒక బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకొని ఆయనకి పెట్టుబడి సహాయం ఇస్తానికి కార్పొరేట్లు ముందరకు వస్తే కేసీఆర్కి ఏంది నొప్పి మళ్ళా వీళ్ళు ఏమంటున్నది బిల్లులా అదే రోజు ఏ రోజైతే కోతలు జరిగి నీ పొలం కాడికి వెళ్ళి ఆ కార్పొరేట్ స్పాన్సర్ ఎవడెత్తున్నాడో వాడు ఎత్తుతాడో అదే రోజు సాయంత్రం కల్లా రైతు అకౌంట్లకి పైసలు పడాలా కేవలం శనివారం ఆదివారం కానీ అటువంటి ఏమైనా హాలిడేలు పండుగలు వస్తే తప్ప అదే రోజు పడాలా ఏమైనా పండుగలు వచ్చినా కూడా 72 గంటల లోపల పడాలా ఆ రోజు రిసీట్ ఇచ్చేయాలా నీ పొలం కాడికి వెళ్ళి ఎత్తుకపోవాలా మొత్తం మాలంతా
నీ పొలానికి నీ రైతుకి లోడింగ్ లేదు, అన్లోడింగ్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, వెయిటింగ్ లేదు, కమిషన్ ఏజెంట్ ఫీజు లేదు, మార్కెట్ యార్డ్ ఫీజు లేదు. నీకేంది ఇబ్బంది? మొత్తం అగ్రిమెంట్ కి ఇన్సూరెన్స్ ఉండాలా, కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలా. రేపు అకాల వర్షాలు పడ్డా, పంటకి రోగాలు వచ్చినా, ఏ కారణం వల్లన్నా పంట డ్యామేజ్ అయితే రైతుకి దాని బర్డెన్ పడొద్దు. స్పాన్సర్ కార్పొరేట్ అనేటోడు దీనికి టోటల్ గా ఇన్సూరెన్స్ చేయాలని ఉన్నది ఈ యాక్ట్ లో. తప్పేముందండి? ఈ రైతుకు మేలు జరగదా? ఇంకోటి ఏమంటారు, మొత్తం కార్పొరేట్ మయమైపోతుందట, రైతు భూములన్నీ ఎత్తుకపోతారట. ఇలా క్లియర్ గా రాస్తున్నది. No farming agreement shall be entered into for the purpose of any transfer, including sale, lease and mortgage of the land or premises of the farmer. రైతు యొక్క భూమి అమ్మడానికి కొనుక్కోవడానికి వీల్లేదు, లీజ్ మీద తీసుకోవడానికి వీల్లేదు. దాన్ని మార్టగేజ్ అంటే తనఖా పెట్టుడు, దాన్ని తనఖా పెట్టుడు వీల్లేదు. ఆ పొలంలో ఆడేసుకోవాలన్నా, షెడ్యూల్ కట్టాలన్నా, ప్లాట్ఫామ్లు కట్టాలన్నా మొత్తం కార్పొరేట్లు చేయాలా. మళ్ళా ఈ అగ్రిమెంట్ ఏదైతుందో మాక్సిమం అప్ టు 5 ఏళ్ల వరకు నడుస్తుంది. ఒక్క పంట కాడికెళ్ళి 5 ఏళ్ల వరకు. మళ్ళా అగ్రిమెంట్ అయిపోయినాక అవన్నీ తీసుకొని పోవాలా. తీసుకొని పోకపోతే మర్నాడు అవన్నిటికీ ఓనరు రైట్ అయిపోతాడు. కార్పొరేట్లు కట్టాలా. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన రోజు తీసుకుపోయే అవకాశం ఇచ్చిండు. తీసుకుపోకపోతే మర్నాడు రైతు ఓనర్ అయిపోతాడు. దాన్ని ఎట్లా కార్పొరేట్ మయమవుతుందండి? ఎట్లా రైతుకి నష్టం జరుగుతుంది చెప్పండి? భూమికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు, నోటుకొచ్చింది మాట్లాడాడు. ఇంకోటి గ్యారెంటీడ్ ధర ఉండదు అంటారు. అంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నవానికి అర్థమవుతుంది, కానీ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివేటోడికి అర్థం కాదు. The price to be paid for the purchase of farming produce may be determined and mentioned in the farming agreement itself, and in case such price is subject to variation, then such agreement shall explicitly provide for a guaranteed price to be paid for such produce. ఇంత క్లియర్ గా రాస్తుంది కదనే. ఓ ఇంగ్లీష్ మాట్లాడే ఇల్లిటరేట్ కేటీఆర్ అంతే కదా, మరి ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, ఇంగ్లీష్ స్పీకింగ్ ఇల్లిటరేట్, దట్ ఈస్ వాట్ కేటీఆర్ ఇస్. గ్యారెంటీడ్ ప్రైజ్ లేదా? రైతుకి 1850 రూపాయలు ఎంఎస్పీ ఉంటే 1500 గెటర్ చేసేందుకు రైతు ఏమన్నా అమ్మాయి కూడా? ఇందులో మెన్షన్ చేసినది గ్యారెంటీడ్ ప్రైజ్. ప్రభుత్వం ఒక కొనేటోడు ఒక క్లయింటు, ప్రైవేట్ వాడు అంబానీ ఒకడు క్లయింటు, అదాని ఒకడు క్లయింటు, ఇంకా మన పార్కాయత్ అమ్ముకుంటాడు కదా. ఇదే రిలయన్స్ కి అంబానీకి అమ్ముకుంటాడు కేసీఆర్, ఆయన పొలంలో పండించినది. పార్కాయత్ ఒక క్లయింటు. ఎవడన్నా ఏ కార్పొరేట్ అందరు క్లయింట్, ఒక దిక్కు గవర్నమెంట్ క్లయింట్. గవర్నమెంట్ 1850 ఇస్తుంటే 1000 రూపాయలు 1200 అమ్ముకుంటుంది రైతే మన అమ్మాయి కూడా. అగ్రిమెంట్ ఎంటర్ అవుతుంది అమ్మాయి కూడా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఎంఎస్పీ పోతుందట. అరే ప్రధానమంత్రి 10 సార్లు చెప్పిండా ఎంఎస్పీ విధానం అట్లనే ఉంటుందని. ఎందుకు తీసేస్తారా? ఇలా అంత కుల్ల గ్యారెంటీడ్ ప్రైజ్ అని రాస్తుంటే ఇలా కేసీఆర్ చేయాల్సింది ఏంటంటే అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్లు స్టేట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఫిక్స్ చేస్తుంది. నీకు నిజంగా
రైతుల మీద ప్రేమ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఫ్రీ చేయి. ఈ అగ్రిమెంట్లలో ఎంటర్ అయిన రేటు ఏనాడైతే కోతలు చేసిన రోజు సాయంత్రానికి రైతులకి అకౌంట్లలో పడకపోతే 1.5% పెనాల్టీ కార్పొరేట్కి ఇస్తున్నారు ఈ యాక్ట్ ప్రకారం. రైతుగిన రైతు తప్పు వల్ల ఏమైనా నష్టమైతే రైతుకి రూపాయి ఇంట్రెస్ట్ లేదు, తీసుకున్న అడ్వాన్స్ మీద నయా పైసా పెనాల్టీ లేదు. కార్పొరేట్ కి మాత్రం ఏ చిన్న వైలేషన్ అయినా అగ్రిమెంట్ లో 1.5% పెనాల్టీ ఉన్నది. కేసులు వేసుకోవాలంటే ఆర్డీఓ లెవెల్లో వేసుకోవాలి. కేసు 30 రోజుల లోపల ఆర్డీఓ 30 రోజులలో తీర్పు ఇవ్వాలి. దాని మీద కూడా ఇబ్బంది ఉంటే కలెక్టర్ దగ్గరకు పోవాలి, లేదా అడిషనల్ కలెక్టర్ దగ్గరకు పోవాలి. మళ్ళా ఫర్దర్ కేసు వేసుకోవాలా, దాన్ని కూడా 30 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. అదే ఫైనల్. మళ్ళీ కోర్టులు గీటులు తిరుగుతానికి లేదు, అది ఫైనల్. కార్పొరేట్ కి వ్యతిరేకంగా వస్తే 1.5% కట్టాలి. రైతుకి వ్యతిరేకం వస్తే తీసుకున్నదే వాపస్ ఇవ్వాలి, నయా పైసా ఇంట్రెస్ట్ అవసరం లేదు. అగ్రిమెంట్ లో ఎంటర్ అయిన రేటు 100 రూపాయలు కేజీకి ఎంటర్ అయి ఉంటే అమ్ముకునే రోజుకి 120 ఉంటే రైతు బయట ఎక్కడన్నా 120కి అమ్ముకోవచ్చు. అగ్రిమెంట్లు ఉన్నాం కాబట్టి రైతుకి వేడిలు లేవు, ఎక్కడన్నా అమ్ముకోవచ్చు. ఏ ప్రైవేట్ మార్కెట్ యాడైనా, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా, ప్రైవేట్ మార్కెట్ యాడైనా ఎక్కడ అమ్మినా కూడా పంటని రైతు పొలంలోకి వెళ్లి తీసుకుపోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆ ప్రైవేట్ యార్డ్ నడిపెట్టుంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్ నడిపెట్టుంది. ఏ రూపాయి అదనంగా లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కమిషన్లు ఫీజులు తీసుకుంటానికి వీలు లేదు. ఇక్కడ అన్ని కశ్మీర్ పోవాలన్నా మధ్యలో ఏ రాష్ట్రం కూడా ఆపడానికి వీలు లేదు, ఫీజులు కలెక్ట్ చేయడానికి వీలు లేదు. ప్రైవేట్ మార్కెట్ యార్డ్లల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదా అండి? ఇవాళ పెద్ద కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మాట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల మేనిఫెస్టో 2019 7th పాయింట్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అండ్ ఫార్మ్ లేబర్. యూపీఏ మేనిఫెస్టో ఇది. కాంగ్రెస్ విల్ రిపీల్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ యాక్ట్. మొత్తం తీసేస్తా అన్నారు, ఇంకా మేమన్నా తీయలే. ఇలాంటి తీసేస్తామన్నారు మొత్తం. అండ్ మేక్ ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్స్, ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ రెస్ట్రిక్షన్స్. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. నాగిరెడ్డి మీడియా మిత్రులకు ఇచ్చి ఇగో ఇక దీనికంటే ఇంకా నిన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చూపించినట్టున్నారు. ఆయన హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. ఈ కేటీఆర్ కేసీఆర్ గా హిందీ రాదు, ఆయన స్లాంగ్ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ఓవైసీ స్లాంగ్ వస్తుంది, వీళ్ళకి హిందీ మాట్లాడుతుంది. శరద్ పవార్ అగ్రికల్చర్ మినిస్టర్ యూపీఏ 2008 11 ఆగస్టు 2010. మళ్ళా షీలా దీక్షిత్ గారు రాస్తున్నాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రికి. మై డియర్ షీలక్క, as you are aware, the agriculture sector needs well-functioning markets to drive growth, employment and economic prosperity in rural areas of the country. This requires huge investments in marketing infrastructure, including cold chain. And for this, private sector participation is essential, for which an appropriate regulatory and policy environment needs to be in place. In this context, the need to amend the present State APMC Act on the lines of Model State Agriculture Produce Marketing, Development and Regulation Act 2003 to encourage the private sector in providing alternative competitive marketing channels
in the overall interest of farmers, producers and consumers cannot be overemphasized. ఇది యూపీఏకి సంబంధించిన వ్యవసాయ మంత్రి, కేంద్ర మంత్రి ఒక ముఖ్యమంత్రికి రాస్తున్న లేఖ అంటే యూపీఏలో ఉన్న పార్టీలన్నీ దీనికి అనుమతించినట్టే కదండి. అంతే కదా. ఇవాళ మన రోడ్డు కిందకి ఎక్కిన వాళ్ళే అంటున్న ప్రైవేట్ వాళ్ళు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. ఇవాళ మన బోర్డుల దగ్గరికి పోతేనేమో పైసలు లేవంటారు. ఏ బోర్డు దగ్గరకు పోతే పైసలు లేవంటారు. మేము అగ్రికల్చర్కి చెప్పినాము, వాళ్ళు రెస్పాండ్ కాలేదంటారు. స్టేట్ అగ్రికల్చర్కి చెప్పినాము, రెస్పాండ్ కాలేదంటారు. ఏం పంట వేయాలా, ఎంత పంట వేయాలా, ఏం పెస్టిసైడ్ కొట్టాలా, ఎక్కడ అమ్మాలా, ఏం ధరకు అమ్మాలా, ఇవన్నీ చేయాల్సింది అగ్రికల్చర్, స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఫలానా బోర్డు చేయండి, చేస్తున్నాయా? పోతే మా దగ్గర పైసలు లేవంటారు. అగ్రికల్చర్ వాడు ఇన్వెస్ట్ చేస్తలే, ఇంట్రెస్ట్ చూపుతలేడు అంటాడు. వీడు వారి మీద చూస్తాడు, వారి వీరి మీద చూస్తాడు. ఇట్లా 70 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇవాళ హార్వెస్టర్లు కావాలి, పసుపు అయితే బాయిలర్లు, పాలిషర్లు కావాలి, ప్రతి పంటకి ప్రాసెసింగ్ కావాలి, ప్యాకేజింగ్ కావాలి, డ్రైవింగ్ ప్లాట్ఫామ్లు కావాలి, టార్పాలిన్లు కావాలి. మనోడు ఎన్నడు కొనుగోలు చేస్తాడో, ఎప్పుడు అకాల వర్షాలు వస్తాయో. వేరే దొంగలు కావాలి, కోల్డ్ స్టోరేజ్లు కావాలి. కోల్డ్ స్టోరేజ్ల గురించి అయితే ఈ లెటర్ల ఫుల్లా చెప్తూనే ఉన్నాడు ఆనాటి వ్యవసాయ మంత్రి. ఇవన్నిటికీ ప్రైవేట్ మార్కెట్ యార్డ్ వస్తే చేస్తాడు. నీ గవర్నమెంట్ 70 ఏళ్ళకి వెళ్ళి చేసిందా? నీ మార్కెట్ యార్డ్లు స్టేట్ గవర్నమెంట్ ఏమయ్యా కేసీఆర్? నీ మార్కెట్ యార్డ్ ఎట్లా పడేని? మళ్ళా మార్కెట్ యార్డ్లలో షెడ్యూల్ కడుతున్నారు. మొత్తం రాష్ట్రంలో గమనించిన అందరూ ఒకటే ఉంటుంది డిజైన్. నిజామాబాద్ అదే ఉంటుంది, ఖమ్మంలో అదే ఉంటుంది, మహబూబ్ నగర్ లో అదే ఉంటుంది. దాని కాంట్రాక్టర్ ఒకడే ఉంటాడు, ఒకడే కాంట్రాక్టర్ ఉంటాడు. దానికి మళ్ళీ టెండర్లు ఫైనల్ చేసేది కేటీఆర్, కవిత, వీళ్ళిద్దరే పంచుకుంటారు. కొన్ని నువ్వు, కొన్ని నేను. మొన్న నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లా ఆ స్ట్రీట్ లైట్స్ కి పెట్టినదే ఎల్ఈడి తీగలు 50 రూపాయలు మీటరు. మా అంటే 1000 రూపాయలు అవుతుంది. ఎంత వేసారో కనుక్కోండి, డీటెయిల్ ఇవ్వనండి. మొత్తం రాష్ట్రం అంతా ఒకడే ఉంటాడు. మళ్ళీ వీళ్ళు చేసే పని ఏంటంటే రోడ్డు ఇవ్వడాలు కూలగొట్టుడు, స్ట్రీట్ లైట్లు పోల్స్ అన్ని తీసేసుడు, కొత్త పోల్స్ పెట్టుడు. కొత్త పోల్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఒకడే ఉంటాడు. తీసేసిన అన్ని కూడా ఒకటే స్క్రాప్ డీలర్ కమ్ముతాడు, ఒకటే స్క్రాప్ డీలర్ కమ్ముతాడు. మింగే మొత్తం కవిత మిగుతారు, లేదా కేటీఆర్ మిగుతారు. అందుకనే ఎమ్మెల్యేలు ఎడుతా ఉన్నారు, భూముల మీద పడతా ఉన్నారు. భూ కబ్జాలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటే ఇవన్నీ ఇట్లా పైసలు ఇస్తలేరు నీకు మొత్తం. అయితే ఆయా కొడుకు లేదా బిడ్డే. మళ్ళీ ఎమ్మెల్యేలు ఏం చేయాలి? ఎమ్మెల్యేలు సంపాదించుకోతా, మంత్రులు సంపాదించుకోతా. అందుకే భూముల మీద పడ్డారు అందరూ ఊర్లలో. ఒక్కడే స్క్రాప్ డీలరా? ప్రపంచం మొత్తంలో ఒక్కడే ఉంటాడా? స్ట్రీట్ పోల్స్ తయారు చేస్తాడు ఒక్కడే ఉంటాడా? షెడ్యూల్ ఇచ్చాడు మార్కెట్ యార్డ్ ఒకడే ఉంటాడా? ఇక దీనికి ఉన్నాయి కల్పితాలు. ఇక మోడీ గారు వచ్చినాక వ్యవసాయం మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెరిగింది, ప్రొక్యూర్మెంట్ ఎట్లా పెరిగింది, ఎంఎస్పీ ఎట్లా పెరిగింది, ఇవన్నీ చెప్తాను మీకు ఇప్పుడు. పంజాబ్ వాళ్ళు బయటకు వచ్చారు కదా ఇవాళ. గ్రాస్ వాల్యూ యాడెడ్ అగ్రి అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ జీబీఏ సెల్లింగ్ మైనస్ ప్రొడక్షన్ కాస్ట్. మార్కెట్ ధరకి పెట్టుబడి ఎంత అవుతుందో దానికి ఆ డిఫరెన్స్ గ్రాస్ వాల్యూ యాడెడ్. పంజాబ్ 0.9, పంజాబ్ కంటే ఉత్పత్తి తక్కువ ఉండి ఈ ప్రాఫిట్ ఎక్కువ రాష్ట్రాలు, ఉత్పత్తి తక్కువ ఉండి ప్రాఫిట్ ఎక్కువ రాష్ట్రాలు. మహారాష్ట్ర 1.9,
ఏపీ 1.8, వెస్ట్ బెంగాల్ 1.4, తమిళనాడు 1.2. తమిళనాడు అయితే 3% పంజాబ్ లో వండే పంటలకి 3% తమిళనాడులో పడుతుంది. మరి తమిళనాడు పంజాబ్ కంటే ఎక్కువ సంపాదిస్తుంటది. పంజాబ్ పైసలు ఏడిపోతున్నాయి, మరి ఏడిపోతున్నాయి బ్రోకర్ల దగ్గర పోతున్నాయి. అదే బ్రోకర్ల ఏజెంట్లు ఇలా ఢిల్లీలో గడబడి చేస్తారు. చూసిన కదా వీడియోలు వాట్సాప్లలో 350 రూపాయలు కూలీ పోయేటోని పట్టుకొచ్చి ఆడ ధర్నాలలో కూర్చోబెడుతుంది. మరి పంజాబ్ అన్నిటికంటే ఎక్కువ ఉత్పత్తి ఉంటుంది, మన వ్యవసాయ ప్రాఫిట్ ఎందుకు తక్కువ ఉన్నది? దానికంటే తక్కువ ఉత్పత్తి చేసేది ప్రాఫిట్ ఎక్కువ ఉన్నది. ఇక ఎంఎస్పి వరి మీద 2009-10 950, 13-14 1310, యూపీఐ 2ల 350 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఉన్నది 1868, 570 రూపాయలు కంపేర్ టు 350 రూపాయలు మోడీ గారు పెంచింది వరి మీద ఎంఎస్పి. వీటి మీద 2009-10 నుంచి 13-14 వరకు ప్లస్ ఇయ్యాలనుకున్న రేటు 270 యూపీఐ పెంచితే 270 రూపాయలు, 575 రూపాయలు మోడీ సర్కారు పెంచింది. Wheat purchase under Modi government has seen 200% rise compared to UPA 2. 2014 వరకు ఎంతైతే గోధుమల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుండేనో దానికి 200% ఎక్కువ ఇవాళ మోడీ సర్కార్ చేస్తున్నారు. $3 లక్షల కోట్ల దానికి ఖర్చు అయింది. వరి యూపీఏ 2 చేసిన ప్రొక్యూర్మెంట్ కంటే 250% మోడీ సర్కార్ ప్రొక్యూర్ చేసింది. 5 లక్షల కోట్లు ఖర్చయింది దానికోసం. ఇదైతే ఇక పల్సెస్ గురించి అయితే మాట్లాడితేనైతే ద బయింగ్ ఆఫ్ పల్సెస్ హ్యాస్ సీన్ ఆస్ట్రోనామికల్ గ్రోత్ అండర్ మోడీ గవర్నమెంట్ వెన్ కంపేర్ టు యూపీఏ 2. ఇది ఎక్కడైతే పరిశాన్ అయిపోతాం. ఆగమే అడ్డం పడుతున్నా కదా దేశం అంతా. దీనికి నిజంగా పడతాం. కేసీఆర్ చెప్పిన దానికి ఓడు వాడాడు, పిల్లి కూడా వాడేది, ఎలుక కూడా వాడేది అడ్డం. పల్సెస్ వర్త్ ₹50,000 crore has been purchased by Modi government, 7,592 times compared to ₹650 crore spent by UPA 2. 7,592 times యూపీఐ 2 కంటే మోడీ గవర్నమెంట్ పల్సెస్ పోతాయి. 8,000 టైమ్స్. అసలు ఏమన్నా పొందనుందా? ఇది అడ్డం పడే దేశం మొత్తం అడ్డం పడే ట్రూత్, ఇది నిజం. ఈడ పంజాబ్ లా అర్తి అని ఉంటారు వాళ్ళ ఏజెంట్లు, కమిషన్ ఏజెంట్. 2.5% కమిషన్ తీసుకుంటారు. ఇక పక్కదండాలు మస్తుంటాయి. జస్ట్ ఫర్ ప్యాడీ అండ్ వీట్ మిడిల్ మెన్ ఇన్ పంజాబ్ మేడ్ క్లోజ్ టు ₹3,330 crore. దిస్ ఎక్స్క్లూడ్స్ పల్సెస్, సీరియల్స్, ఆయిల్ సీడ్స్, కాటన్, షుగర్ కేన్ అండ్ వెజిటబుల్స్. ఇది కేవలం వరి గోధుమల మీద వీళ్ళు ఈ బ్రోకర్లు 3,330 కోట్లు సంపాదనలకి, వేరే పంటలు కాకుండా. మళ్ళీ రోడ్ ఎక్కరా అంటే ఎంత అండి మోదీ గారు గిట్ల అది చేసేది? మొత్తం బ్రోకర్ల దందా తీసేస్తారా? కేసీఆర్, కేటీఆర్, అక్కడ పంజాబ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్, ఇటువంటి రీజనల్ పార్టీలో గితనానం వేస్తుంటే మీరు ఒక్కటేసారి ఆపేస్తే ఎట్లా మోదీ గారు? వాళ్ళు ఎట్లా ఫామ్ హౌజులు కొనుక్కోవాలా? వాళ్ళు ఎట్లా కార్పొరేట్ కాలేజీలల్లో మైనింగ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా? మా కవితమ్మ అమెరికాలో ఎట్లా విల్లాను కొనుక్కోవాలా? మరి మోడీ గారు మరి మీరు ఇట్లా అన్యాయం చేస్తే ఎట్లా? కేటీఆర్, కేసీఆర్ ఆమ్దాన్ని మొత్తం తట్టం పట్టించేస్తారా ఒకటే దెబ్బ? 1,000 కోట్ల సంపాదన కట్ చేసేస్తున్నారు మీరు మోదీ గారు రీజనల్ పార్టీలకి.
రైతులకు మేలు చేస్తున్నారు, చిన్న రైతులకు మేలు చేస్తున్నారు. వీళ్ళకి నిద్ర పడుతుందా మరి? రోడ్ ఎక్కుతారు వీళ్ళు. అందుకని ఈ 4 నెలల, ఈ 3-4 నెలల soybean farmers in Maharashtra have benefited to get more out of APMC deals in the last 3 months. Maha FPC, the umbrella body of farmer producing companies in Maharashtra, estimates that since the laws were enacted in September, FPCs in 4 districts have made worth rupees 10 crore from trade outside mandis. కేవలం 3-4 నెలల మహారాష్ట్రకు సంబంధించిన సోయాబీన్ ఎఫ్పీసీలు 10 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించినాయి. అందుకని మన రాష్ట్రంలో ఈ పెట్టినగా రైతు సంఘాలు, రైతు వేదికలు, సమన్వయ సమితిలు ఇవన్నీ ఫాల్తు, నయా పైసా రాదు. ఎఫ్పీసీలు కంపెనీ యాక్ట్ కింద ఎఫ్పీఓలు రిజిస్టర్ చేసుకోవాలి రైతులు. 4 కోట్లు 3 కోట్లు అప్పులు ఇస్తున్నారు ఒక్కొక్కటి ఎఫ్పీఓ కేంద్రం. ఈ ప్రాసెస్ చిన్న పప్పు పౌడర్ చేసుకుంటాం పనికొస్తుంది, ప్యాకేజ్ చేసుకుంటాం పనికొస్తుంది. చక్కగా మీరు ఓ 10,000 20,000 రూపాయలకి ఆ ఇంజనీరింగ్ ఎంబీఏ చేసిన దొరుకుతున్నారు. ఇవాళ ఉద్యోగాలు లేకుండా ఇట్లా పడుతున్నారు పిల్లగారు. ఎంబీఏ చేసిన వాళ్ళు పెట్టుకోండి. చక్కగా అమెరికాలో ఏం రేటు ఉన్నది, దుబాయ్లో ఏం రేటు ఉన్నది, ఎవడు కొంటున్నాడు, ఏంటి అన్ని స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన 3-4 పంటలల్లో మొత్తం స్ట్రీమ్ లైన్ అవుతుంది. 5 నుంచి 10 ఏళ్లలో రైతులు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లల్లా బిల్డింగ్లు కట్టకుంటే నా పేరు కాదు. ఎక్కడ 60 రూపాయలు, ఎక్కడ 1,100 రూపాయలు పసుపు రైతులు అమెరికాలో. ఈ మింగేదేవుడు కేసీఆర్ కేటీఆర్ కాకపోతే మళ్ళీ ఈ జోకర్ ఒకడు, ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి జోకర్. ఆడనేమో పంజాబ్లోనేమో స్టేబుల్, అది కలుస్తారు కదా పంట కోసేసినాక, అది కోసేస్తే ఢిల్లీ మొత్తం పొగ అయిపోతుంది. అప్పుడేమో రైతుల మీద కేసులు ఎత్తారు, ఇప్పుడేమో రైతులకు మద్దతు నిలుస్తుంది. ఈ జోకర్ కాకపోతే ఎవరైనా నీళ్ళని. స్టోరేజ్ లేకుండా 2012లో చేసిన ఆడిటింగ్, అంటే దాదాపు 8 సంవత్సరాల కింద చేసిన ఆడిటింగ్, స్టోరేజ్ ఫెసిలిటీలు, కోల్డ్ స్టోరేజ్లు, వేర్ హౌజులు లేకుండా 92,000 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు మూరల పడేసుడు వచ్చింది. 1,00,000 కోట్లు 2012లో. ఇవాళ ప్రైవేట్ రంగం వచ్చి కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌజులు, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే ఏది నష్టం? ఇది దీంట్లో మీడియా మిత్రులు మీరు చెప్పండి, ఎక్కడ రైతాంగానికి, ఏ రైతుకి ఏం నష్టం జరుగుతుందో చెప్పండి. ఈ అయ్యా కొడుకులు రోడ్డుకి ఎందుకు ఎక్కిండ్రు బేవకూఫ్? కొనద్దంటున్నా హరీష్ రావు. ఇంకోటి బోనస్లు ఇస్తున్నట్ట రైతు. ఇంకోటి అది అన్నిటికంటే పెద్ద దుర్మార్గం అండి, ఎంఎస్పీ కంటే ఎక్కువ పైసలు ఇయ్యనిక లేదట కేసీఆర్ కి. ఈ 7 యాక్ట్లా paddy shall be procured by the government of Telangana or its agencies at minimum support price declared by the government of India from time to time. Any bonus financial incentive, indirect or indirect, from declared by the government of Telangana over and above the MSP declared by the government of India shall be borne by the state government. ఇలా కుల్లా రాష్ట్రేనాడు కదా, మేమే ఇస్తాం బోనస్లని. ఇస్తామని రాస్తా ఉన్నాడు, ఇయ్యాలని అంటున్నాడు. మళ్ళా ఫైనాన్స్ మంత్రి ఇస్తామని రాస్తున్నాడు, ముఖ్యమంత్రి ఏమో ఇయ్యాలని అంటున్నాడు. అంతేనా అన్న? వీళ్ళు మనుషులా? వీళ్ళు మనుషులేనా? మనిషి పుట్టుక పుట్టిన రైలు
ఒక దిక్కేమో మేమే ఇస్తాము ఎక్స్ట్రా పైసలు అంటున్నారు, ఇంకో దిక్కేమో ఇయ్యరాదు అంటున్నారు. వీళ్ళకి మనుషులనల్లా పశువులనల్లా ఏమనాలి వీళ్ళని ముగ్గురిని, అయ్యా కొడుకుని అల్లుడిని. ఊర్లల్లా మూర్లల్లా పొర్లే పందులు వెళ్ళి దీనికని వీళ్ళు ముగ్గురు కన్నా చెప్పండి. దుబ్బాక ఇదే చూపించాక దుర్మార్గం మంచి పని చేసినట్టు దుబ్బాక ప్రజలకి చేతులు జోడించి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. జిహెచ్ఎంసీ ప్రజలకి చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తున్నా. ఇక రానున్న కాలంలో ఉద్యమాలు కేసీఆర్ ఉద్యమం ఎట్లుంటుందో చూస్తాడు. చూసి బయటికి ఆ లిబియా గద్దాపి గట్టి పట్టినా కూడా ఆశ్చర్యం లేదు కేసీఆర్. చెప్పండి. పార్లమెంట్ పాస్ చేసినప్పుడు చట్టం రాష్ట్రాన్ని పాటించాలి కదా బ్రదర్. నువ్వు ఎందుకు పార్టీ అవ్వు? నీకేమైనా ఇబ్బందులు ఉంటే పార్లమెంట్ లో మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ప్రైవేట్ మొత్తం కార్పొరేటీకరణ అయిపోతుంది అని నువ్వు అంటున్నావు. మరి శరద్ పవార్, ఆయన పేరేది శరద్ పవారే కదా, ఆయన రాసిన లెటర్ ఏమంటుంది? మరి కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమంటున్నది? మరి ఏమంటుంది? మరి చెప్పండి. అది ఇచ్చేది ఆయనకి, మీడియాకి ఇచ్చేయండి. మీడియాకి ఇచ్చేస్తే మళ్ళా మీడియా మిత్రులు ఈ క్వశ్చన్ అడగారు. చదువుకోవాలి ఒకసారి. వాళ్ళు ఏమంటున్నారు? మరి మీరు చేస్తేనేమో ఎందుకు పాటు ఆయన అమ్ముకునే లేదండి. ఆన్లైన్ ట్రేడింగ్ ఫోన్ లేదా రైతు దగ్గర? ప్రైవేట్ మార్కెట్ యార్డ్ రాదా మీ ఊర్లో? ప్రతి ఊరికి వస్తుంది ప్రైవేట్ మార్కెట్ యార్డు, ప్రతి మండలికి వస్తుంది. పొలం కాడికి వెళ్ళి ఉత్పత్తి తీసుకుపోవాలా? కొత్త యాక్ట్ ప్రకారం రైతు మార్కెట్ యార్డ్కి తీసుకుపోద్దు. ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఏదైనా సరే రైతు ఎందుకు తీసుకుపోవాలండి? రైతు లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్టేషన్, వెయిటింగ్ ఇవన్నీ రైతు ఎందుకు చేయాలా? సంచికి బియ్యం సంచికి 10 రూపాయలు కిరాయి తీసుకుంటారండి దుర్మార్గులు. రైతు పొలం కాడికి వెళ్ళి ఎత్తుకపోవాలా? బిజినెస్ వాడు క్లియర్లీ స్టేట్స్ దట్. అన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. రైతు పోయి కశ్మీర్లో అమ్ముకుంటాడా? రైతు ఎందుకు పోతాడు? పోయి కశ్మీర్ రోడ్డు ఇక్కడ ఉన్న ప్రైవేట్ మండీ ద్వారా కొనుక్కుంటాడు రైతు పొలంలోకి వెళ్ళి. తక్కువ ధర ఎందుకు? రైతు అమాయకుడా? మనంత అమాయకులేం కాదండి రైతులు. ఎట్లా సురుకు పెట్టారు కదా కరువు రాసి పసుపు రైతులు. నీ బిడ్డకి పెట్టినా లేదా? అలా బలం చూపించారు కదా, 1,00,000 ఓట్లు. మా బలం 1,00,000 ఓట్లు చూపించారు పార్లమెంట్ సెగ్మెంట్ లో. కరువు గారికి వాత పెట్టిరు కదా. ఆల్రెడీ గవర్నమెంట్ లో ఎంఎస్పీ ఉంటే దానికంటే తక్కువ ధరకి ఎందుకు ఎంటర్ అవుతాడు? ఎందుకు లేదు స్వామి? రైతులకి నేను తీసుకపోతా పసుపు రైతుల దగ్గర నిన్ను బాగా తీసుకుపోతా. నీకంటే నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. మన అందరంటే అందరికంటే అవగాహన. వాళ్ళ చేతులు బేడీలు వేసి పెట్టిండ్రు. మార్కెట్ ల్యాండ్లనే అమ్మాలా, ఏజెంట్ ద్వారానే అమ్మాలా. అక్కడ కూర్చున్నోడేమో లారీలు ట్రాన్స్పోర్టేషన్ డబల్ అయితే అమ్ముతావా అమ్మవా? 4,500 ఇస్తా క్వింటానికి, లేకపోతే వాపస్ తీసుకపో అంటే సచ్చినట్టు అమ్ముతున్నాడు రైతు. మరి ఈ ఫామ్ యాక్ట్లు రైతుల పక్షాన కాకపోతే మరి ఎవరి పక్షాన కనబడుతుంది నీకు? ఇటువంటి దుర్మార్గులు రాక్షసులు. మరి అందుకే రైతులకు అవగాహన ఇవన్నీ. ఈ దుర్మార్గులు దీన్ని ఆనిస్తలేరు అని ఈ దుర్మార్గుడిని ఈడ్చుకొచ్చి కొట్టాలన్నది ఇప్పుడు మా తపన. అమలు చేసుకుంటే 3-4 పంటలు అమలైపోతే మొత్తం స్ట్రీమ్ లైన్ అవుతుంది. అమలైతే ఇంకా కేసీఆర్ ఓడాడుతున్నారండి. అందరూ కమలం పార్టీకి ఓటేస్తారు రైతులందరూ. అదే అని బాధ. ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అంత స్పష్టంగా ఆయన స్పీచ్ లో మాట్లాడి, రైతులు తప్ప వేరే లోడ దందాలు చేసినరా బిడ్డ లోపలేస్తా అన్నాడు. దానికి ఏం చెప్తున్నారు వీళ్ళకి? హిందీ అర్థం కాదు.
ఆయన అందుకే నేను శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పెట్టినాక కూడా వీళ్ళకి హిందీ అర్థం కాదు. ఇప్పుడు వస్తామని నేను బంద్ చేపిస్తుండే ఒకడు ముస్లిము టోపీ పెట్టిండు. ఎన్నడు వ్యవసాయం పొలంలో కూడా పోనోడు ఆయన బంద్ చేపిస్తున్నాడు. ఇప్పుడు నేను రాగా దుకాణం ఉర్దూలో మాట్లాడుతున్నాడు. ఇది వ్యవస్థనా? టోపీ పెట్టుకొని ఉర్దూలో మాట్లాడుకుంటా రే బతుకోరు బతుకోరు అంటూ అది రైటా? ఆ ఎమ్మెల్యే గాంధీ ప్రశ్నిస్తే నోటిస్తున్నాడు ఒక ఆయన. సారీ ఆ యాక్ట్ లో ఇప్పుడే చదివి వినిపించినా కదా మీకు. The price to be paid for the purchase of a farming produce may be determined and mentioned in the farming agreement itself, and in case such price is subject to variation, then such agreement shall explicitly provide for a guaranteed price to be paid for such produce. అని ఇంత స్పష్టంగా ఉన్నది. గ్యారెంటీడ్ ప్రైజ్ స్పాన్సర్ అనేటోడు కార్పొరేట్ అనేటోడు గ్యారెంటీ కట్టాలా? దానికంటే ఎక్కువ మార్కెట్లో వస్తే రైతుకి బేడీలు లేవు, ఈయనకే అమ్మాల్సిన అవసరం లేదు, బయట అమ్ముకోవచ్చు అని ఉన్నది. ఈ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు వరి రైతు 1850-90 మన మోడీ గారు ప్రతి 6 నెలలకు ఎంఎస్పీ వేస్తా ఉంటాడు. అందుకే జర కన్ఫ్యూజన్. ప్రతి 3 నెలలకు వేస్తా ఉంటాడు రైతుల మీద ప్రేమతోటి. 1890 అంత ఉన్నది. 1890 కంటే తక్కువ ఎందుకు ఇస్తారండి? ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటారు? రైతులకు చెప్తా ఉన్నాను, ఈ పనికిమాల సమితిలు, ఈ కోఆర్డినేషన్ కమిటీలు, సమన్వయ కమిటీలు ఇవన్నీ ఫాల్తు. ఎఫ్పిఓలు కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోండి. మీరు ఒక కంపెనీ నడుపుతారు, మీకు రైతులకి ఆ ఎఫ్పిఓలకి రుణాలు కేంద్రం డైరెక్ట్ గా ఇస్తుంది. మీ మార్కెటింగ్ మీరు చేసుకోవచ్చు, ఒక చిన్న రూమ్ పెట్టుకోవచ్చు. చదువుకున్న పిల్లగాళ్ళు ఉద్యోగాలు లేక చస్తున్నారు. ఆన్లైన్ పోతారు, అమెరికా మార్కెట్ చూస్తారు, యూరోప్ మార్కెట్ చూస్తారు, ఢిల్లీ మార్కెట్ చూస్తారు, హైదరాబాద్ మార్కెట్ చూస్తారు. రిలయన్స్ మార్కెట్లు చక్కగా నువ్వే ఆ రిలయన్స్ మార్కెట్ కమ్ము. 20,000 ఎకరాల పసుపు రిక్వైర్మెంట్ కేవలం టాటా వ్యవస్థకే ఉన్నది. టాటాకి సంబంధించిన రీటైల్ అవుట్ఫిట్లకే 20,000 ఎకరాల పసుపు ఉత్పత్తి తీసుకుంటారు వాళ్ళు, ఒకటే కంపెనీ. అదేనండి, మనుషులు గారు పద్దులని అందుకే అన్న కదా. రాష్ట్రుడు గారు హరీష్ రావు పుల్లా మేమిస్తాము, ఈ ఖర్చు మేమే భరిస్తాము, మేము రైతులకు ఇస్తాము, మీరు ఇచ్చేదానికంటే అదనంగా అని ఇస్తాము అంటున్నాడు. మా జేబులకు పడుతుంది అంటున్నాడు. ఎందుకు ఇస్తలేవు? సన్నాలకు ఇస్తాను కదా సన్నాసి. ఇవ్వడం పడతారో చూస్తా. ఎక్కడున్నదండి యాక్ట్ లో? ఇక యాక్ట్ లో కూడా ఉన్నది క్లియర్ గా. చూడండి, హరీష్ రావు అటువంటి పద్ధతికి చెప్తున్నాను. A clear price reference for any additional amount over and above the guaranteed price, including bonus or premium, to ensure best value to the farmer. And such price reference may be linked to the prevailing prices in specified APMC Act. నువ్వు ఇస్తావా? ఉన్న ఎంఎస్పీకి లింక్ చేసి ఇచ్చేసే, అడిషనల్ ఇచ్చేసేయండి. ఫుల్ ఉన్నది యాక్ట్ లో. యాక్ట్ పేజ్ నెంబర్ 4, Farmers Empowerment and Protection Agreement on Price Assurance and Farm Services Bill 2020, page number 4, point number 5B. 5A guaranteed price ఉన్నది. 5B ఎక్స్ట్రా ఇస్తే రైతులకు పోతుంది, ఈఎండి అని ఉన్నది. ఈ హరీష్ రావు అనేటోడికి ఎక్కడ అడ్డం వచ్చింది? ఎక్కడ అడ్డం వచ్చింది? నిన్న నేను భీమగల్ ఉన్న మొగోడు ఒవ్వడున్నా, మొగ పుట్టుకు ఒవ్వడు పుట్టినా టీఆర్ఎస్ లా కేసీఆర్ కాడికెళ్ళి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఎవ్వడు మొగ పుట్టుక పుట్టినా ఎందరు వస్తారా? నేను ఒక్కడే వస్తా. వ్యవసాయ చట్టం మీద నేను ఒక్కడనే వస్తా. ఎవ్వడు మొగ పుట్టుక పుట్టినా
రండి. ఏ రైతు ధర్నా చేస్తలేదండి. వీళ్ళకి దమ్ముంటే వీళ్ళ మాట మీద రైతులు ఈయన ఉద్యమం బాట పడితే జిమ్ఖానాలో పెట్టమని రైతు ఉద్యమం పర్యటనలో పెట్టమని ఉంది. ఏది మొన్న పసుపు రైతుకి ధర రాకపోతే చూసినాం కదా 2019 ఎట్లా బగ్గుమనిపించారు, అగ్గిరాసిండ్రు, దుబ్బాకలు అగ్గిరాసిరు కదా. దుబ్బాకోళ్ళు పసుపు రైతులు అంతకుముందు అగ్గిరాసిరు కదా, ఎర్రజొన్న రైతులు అగ్గిరాసిరు కదా. మరి ఏది నేషనల్ హైవే దిగ్బంధానికి మంత్రులు వేసుకుంటారు సిగ్గు లేకుండా. అది ఏ జిల్లాకి ఏ మంత్రి అన్నది కూడా ఉన్నది పేపర్. మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకంటే మరి రైతులే చేస్తారు కదా, రైతుల కడుపుగా అంటే. అనేక సార్లు చెప్పినాము. పాపం నేను చెప్తున్నా కదా, కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐలు వీళ్ళు అందరూ కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగానే ఉన్నారు. పైన ఉన్న ఆఫీసర్ల ప్రెషర్ కి, గవర్నమెంట్ ప్రెషర్ కి చేస్తున్నారు తప్ప అసలు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ యూనిట్ ఏదో ఒక ఉద్యమానికి ఏదో రస్తారోకోకో అసెంబ్లీ ముట్టడికో కాలిస్తే భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఏం సంబంధం అండి? వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే పోయి బయట పోయి తిడితే అది 1 కోటి మంది చూసారు ఆ వీడియో. మేము ఉద్యోగంలో పాల్గొంటలేము, మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేసి ఇవాళనేమో మంత్రులే హోంమంత్రిని పక్కకు పెట్టుకుని సిగ్గు లేకుండా గవర్నమెంట్ బంద్ చేపిస్తున్నది. ఇది చాలా సీరియస్ గా పరిగణించిన విషయము. ఇది మరి కేంద్రం దృష్టికి కూడా తీసుకుపోతాము. ఏ రకంగా ఇట్లనే చేస్తా పోతే ఏడా గ్యారెంటీ 10 రూలు వస్తుంది, రాష్ట్రపతి పాలన వస్తుంది. వీళ్ళని 40 పెద్ద పనే కాదు. 10 రోజులు ఇస్తేనే 48 సీట్లు ఇస్తుంది. 10 రోజులకే 48 సీట్లు. ఇక అదే 25 రోజులు వచ్చి ఉంటే ఏం పని అవుతుండే, గతి ఏమైతుండే కేసీఆర్ది. 25 డేస్ ఉంటే ఏమైతుండే గతి. ఇప్పుడు అదే ఆయన బాధ అంతా అదే. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో గుడ్డలు కూడా తీస్తారని ఆయన ఇల్లని. బాగా ఇప్పుడు 2 నెలల్లో పసుపు మళ్ళీ వస్తుంది మార్కెట్ కి. లేఖ రాయాలా లేకపోతే అస్సలు ఉద్యమం చూస్తాడు కేసీఆర్. ఈసారి అస్సలు ఉద్యమం చూస్తాడు. లేఖ ఎందుకు రాయవు, కేంద్రం పైసలు ఇస్తా అంటుంది, నువ్వు ఎందుకు ఇస్తలేవు? జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, నువ్వెందుకు ఇస్తలేవు? బాగా వేయాల. ఇప్పుడు మేము తెచ్చిన పసుపు రైతులకు తెచ్చినది ఆల్రెడీ మాకైతే సంవత్సరం కరోనాలని వీకే ఫస్ట్ 6 నెలలనే దిగుమతికి బ్యాక్ చేస్తుంది. ఎగుమతి నిజామాబాద్కి వెళ్ళి మొదలు పెడుతుంది. దానివల్ల 1000 రూపాయలు అదనంగా రేట్ వస్తున్నది. ఇవాళ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటందుకు రానున్న కాలంలో ఇటువంటి వ్యవసాయ చట్టాలు వస్తున్నాయని మాకు టైర్ 2 క్లస్టర్ స్కీమ్ ఇచ్చింది. దానివల్ల హార్వెస్టర్లు కొనాలన్నా, బాయిలర్లు, పాలిషర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ యూనిట్లు ఇవన్నీ కొనాలన్నా దానికి సబ్సిడైజ్ రేట్లలో ప్రైవేట్ రంగానికి లోన్లు కూడా ఇస్తుంది. టైర్ స్కీము, క్లస్టర్ స్కీము, కోల్డ్ స్టోరేజ్, వేరౌజులు ఇవన్నీ డెవలప్ చేయడానికి కేంద్రం ఇచ్చిన స్కీమ్స్ అవి. పసుపు కూడా ఒకటే సరిపోదు, ఇవన్నీ తీసుకుపోమని చెప్పి ఇచ్చింది పసుపు రైతులకి. అవి ఇచ్చి ఆ వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేసి ఇవాళ ధర ఎందుకు ఇస్తలేమండి? ధర ఇంతకుముందు రాష్ట్ర తెలంగాణ మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాసింది మాకు, మేము ఎంఐఎస్ స్కీమ్ లో ఇచ్చినాము ధర. ప్రపోజల్ పెట్టండి ఇస్తామని చెప్తున్నారు, ధర ఇస్తామంటున్నారు. మీకు బోర్డుకి అదనంగా ఇచ్చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ ఇవాళ నువ్వు లెటర్ రాయకపో 2 నెలల్లో కేసీఆర్ ని బతుకుతుంది. पूछो भाई साहब हिंदी में. ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది. ఎందుకు రాదది? ఇప్పుడు హోమ్ మినిస్టరే బంద్ పెట్టి పక్కకున్నాడు కదా. హోమ్ మినిస్టరే బంద్ పెడతా ఉంటే మరి ఏమైతుంది? లా అండ్ ఆర్డర్ చేతిలోకి వెళ్ళిపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది. రాజ్యాంగం చదువుకున్నాడు కేసీఆర్, నాకంటే తెలుసు కేసీఆర్ కి.
కోరిక ఒక 25 రోజులు ఉండేది ఉండే జిహెచ్ఎంసీ ఎన్నికలకి 10 రోజులే ఉన్నది. ఒక 20 రోజులు ఉండుంటే మాకు అవసరం.